రాష్ట్రంలో 5 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైంది. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు 4.0 రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్నది పాదయాత్ర సమయంలోనే లోకేష్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్టుగానే మిట్టల్ స్టీల్స్, రిలయన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, టీసీఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యాయి. ఆదిత్య మిట్టల్తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు. ముంబైలో రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలతో చర్చలు జరిపి బయో ఇంధన రంగంలో 65,000 కోట్ల పెట్టుబడులకు వారిని ఒప్పించారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్తో కేవలం 45 నిమిషాల భేటీతో విశాఖలో 10,000 ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో 85,000 కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీస్టార్ట్ ఏపీలో ఇది తొలి అడుగు. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా ఎస్ఐపిబి తొలి సమావేశంలోనే యువతకు 34,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయడం మంత్రి లోకేష్ సత్తా, సామర్థ్యానికి నిదర్శనం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 10 భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్, జేవీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టుతో కలిపి తొలి దశ నిర్మాణానికి 61,780 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2029 నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి 21,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5,001 కోట్లు, కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1,430 కోట్లు, టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్లు, 250 ఉద్యోగాలు, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్లు, ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్లు, డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పి 50 కోట్లు, ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్లు, గ్రీన్ కో సోలార్ ఐఆర్ఈపి ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లు, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్లు సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ కూడా సమావేశం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయంది.